ఎవరి ఇన్ఫ్లుయెన్స్‌లో లేదు. ఈ దేశాల గురించి కాదు. తీవ్రవాదులు గాని, ఉగ్రవాదుల ఇన్‌ఫ్లుయెన్స్ భారత ప్రభుత్వం మీద లేదు. కారణం ఏంటంటే మనం ఎప్పుడు రాజీ పడలేదు. కానీ పాకిస్తాన్ స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితిలో లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి తీవ్రవాదులను పెంచి పోషించింది కాబట్టి, వాళ్ళ ప్రతి చర్య వాళ్ళేమనుకుంటారు. ఈరోజు మోడీ గారైనా, ఇంకొకరు ప్రధానమంత్రి ఉన్నా నా దేశం ఏమనుకుంటుందన్నదే చర్చ. కానీ పాకిస్తాన్ ప్రభుత్వాలకి నా ఉగ్రవాదులు ఏమనుకుంటున్నారో అని చర్చ. అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాల్సి వస్తుందండి. కానీ భారత ప్రధానమంత్రి మన దేశ ప్రజల్ని సాటిస్ఫై చేయాలి. కానీ ఈ వైరుధ్యం ఉంది. ఎందుకంటే ప్రజల్ని సాటిస్ఫై చేయడం విజ్ఞత ఉంటుంది. ఉగ్రవాదులను సాటిస్ఫై చేయాలంటే ఎందుకంటే మొదటి నుంచి ఉగ్రవాదులతో వాళ్ళు రాజీ పడ్డారు, పెంచి పోషించారు కాబట్టి వాళ్ళ చేతిలో లేదు. ఏ ప్రధానమంత్రి పాకిస్తాన్‌లో వచ్చినా ఉగ్రవాదులను సాటిస్ఫై చేయగలిగిన నిర్ణయాలు వాళ్ళు నిలబడలేరు. ప్రభుత్వం నిలబడలేదు. ఒక సైన్యాధ్యక్షుడు ఆ దేశానికి అధ్యక్షుడు కాగలిగాడంటే మనం ఊహించుకోవచ్చు ఎంత ప్రజాస్వామ్య బలహీనత ఉందో పాకిస్తాన్‌లో. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ చర్యలు వాళ్ళ దేశాన్ని నష్టం చేస్తాయి. కానీ టైం పట్టొచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్తాను. WTO టవర్స్‌ని మీరు గుర్తుంటే ఒసామా బిన్ లాడెన్ వాళ్ళు కూల్చేశారు. అప్పుడు ప్రపంచం అంతా ఒసామా బిన్ లాడెన్ కూల్చిన వరకే చూసింది. నేను ఒక సున్నితమైన అంశం గమనించాను. మీ దృష్టిలో కూడా ఉంటుంది. ఆ WTO టవర్స్ ఫస్ట్ విమానం పోయినప్పుడు ఒక ఒక టవర్‌ని కొట్టినప్పుడు అది కూలిపోలా. కానీ రెండోసారి 3 రౌండ్లు వేసి సెంటర్ పాయింట్ కొట్టిన తర్వాత మొత్తం కూలిపోయింది. కారణం ఏంటంటే ఆ సెంటర్ పాయింట్‌లో దాని కీ ఉంది. WTO టవర్ యొక్క కీ అంటే స్తంభం. ఎందుకంటే రష్యాలో టవర్స్ కూల్చేయడం కోసం అమెరికా ఒసామా బిన్ లాడెన్ పెంచి పోషించి సైన్య శిక్షణ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళకి తెలుసు ఏ టవర్స్ ఎట్టుంటుందో. చివరికి ఎవరికి ఉపయోగపడింది అది? వాళ్ళని ఎత్తిన పడింది. తీవ్రవాదాన్ని కానీ ఉగ్రవాదాన్ని కానీ ఎవడు ప్రోత్సహించినా ఏ స్థాయి చివరికి అమెరికా లాంటి దేశాలు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. రేపు పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే. తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడిన ఎవ్వరు కూడా చరిత్రలో నిలబడరు. కానీ టైం పడుతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా ఒకటిగా మారిపోయింది కాబట్టి. కాబట్టి భారత ప్రభుత్వం రైట్ స్టాండ్ తీసుకుంది, రైట్ గా వెళ్తుంది. ఖచ్చితంగా ఈ దేశంలో మన ముందున్న కర్తవ్యం పాకిస్తాన్ నిలువరించాలి. ఇది ఒక గుణపాఠం ప్రపంచ దేశాలకు. తీవ్రవాదంతో ఉగ్రవాదంతో రాజీ పడితే ప్రపంచం ఏమైపోతుందో ఉగ్రవాదం చూడండి. రెండో అంశం ఒక సందర్భంగా చెప్తున్నాను. ఐన్స్టీన్ ఒక పాపులర్ స్లోకన్, ఒక వ్యాక్యూమ్. ఆయన ఏమంటాడంటే 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఏ ఆయుధాలతో యుద్ధం జరుగుతుందో నాకు తెలియదు కానీ 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే 4వ ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలు రాళ్ళతో జరుగుతాయి అంటాడు. 3వ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు. జరిగితే మాత్రం 4వ ప్రపంచ యుద్ధం మాత్రం ఖచ్చితంగా కర్రలు రాళ్ళతో జరుగుతుంది అంటాడు. అంటే ప్రపంచ యుద్ధం జరిగితే ఏమవుతుంది? అందరూ కూలిపోతారని. కాబట్టి ఈ విజ్ఞత భారత ప్రభుత్వానికి ఉంది. ఈ సైన్స్ భారత ప్రభుత్వానికి తెలుసు. అందుకని టార్గెట్ తీవ్రవాదులు మాత్రమే. టార్గెట్ తీవ్రవాదులను అణిచివేసి దీనికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే కష్టం. ఇప్పుడు మనం కోల్పోయినాం. నిజానికి భారతదేశం ముందు పాకిస్తాన్ ఎంత ఆఫ్టర్ ఆల్. కానీ మనం కోల్పోయినాం. మనం 29 మంది అమాయకుల్ని కాల్చి చంపారు దుర్మార్గంగా. కానీ ఈ బాధ మనకు ఉంది. ఎంత బాధ ఉంది? ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి వాళ్ళని చంపేయాలంత కోపం ఉంది. అది వాళ్ళ అర్హులు కూడా పాకిస్తాన్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కదా వాసుదేవన్ గారు. ఇప్పుడు మన దేశంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే కోపం వస్తే ఏం చేస్తాం? కులానికి ఇలా అన్ని పక్కన పెట్టి ఓడించాలి బారేస్తాం. ఆ విజ్ఞత పాకిస్తాన్ ప్రజలు కూడా నేర్చుకోవాలి. ఇష్టారాజ్యంగా తీవ్రవాదులతో రాజీ పడితే రేపు నష్టపోయేది మనం కదా అనే విజ్ఞత పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా రావాలి. పాకిస్తాన్ ప్రజలు కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని యుద్ధం చేసే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ భారతదేశంలో అట్లేదు కదా, సమయాన్ని పాటిస్తున్నారు కదా. పాకిస్తాన్ ప్రజల్లో మార్పు రాకపోతే ఆ పాకిస్తాన్ ప్రజలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు చూసుకోవాలి. మన వైపు మాత్రం ప్రభుత్వం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటుంది. అందుకనే వాళ్ళు ఇప్పుడు అసహజమైన దాడి ఎందుకు చేసినారు? వాళ్ళ క్యారెక్టర్ అది. అందువల్ల అది తెలుసు కాబట్టి భారత ప్రభుత్వం రైట్ గా ఇమీడియట్ గా రియాక్షన్స్ కూడా ఇస్తా ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు మనం సమర్థించడం, వెన్నుగా నిలబడడం. మనం సమర్థించడం సైన్యం చేసుకుంటున్న పని, కానీ అదొక నైతిక బాధ్యత. మన చుట్టూ ఉన్న పురుషోత్తం రెడ్డి గారు, మినిస్టర్ ఫర్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కిరణ్ రిజిజు మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు 100 మంది టెర్రరిస్టులని ఈ దాడుల్లో పాకిస్తాన్ కోల్పోయింది. అంటే వాళ్ళ సైన్యం టెర్రరిస్టులు వేరు కాదు కాబట్టి చెప్తున్నాను. 100 మంది టెర్రరిస్టులను కోల్పోయింది. వాళ్ళందరూ మ్యార్టిర్స్. ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన అన్నది ఏంటంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ది కౌంట్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ ఇస్ స్టిల్ అండర్ వే. అవ్వలేదు, పూర్తి కాలేదు. ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. 100 మంది టెర్రరిస్టులు అంటే అధికారికంగా వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే ఆయన షేర్ చేస్తున్నారు. మోర్ దెన్ 350 అని చెప్పేసి అనధికారికంగా అంటున్న సమాచారం. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్న మన జర్నలిస్ట్ మిత్రులు షేర్ చేస్తున్నది కూడా అదే, 350 మందికి పైన. అండ్ there is a question and suspicion over the death of Masood Azhar and Hafiz Saeed. అజహర్ అయితే ఖచ్చితంగా చచ్చిపోయాడు.
కాకపోతే అతని పేరున బీబీసీ ఉర్దూకి ఒక లెటర్ ఉర్దూలో పంపించాడు. నా కుటుంబంలో మొత్తం నా మేనత్త, మేనకోడలు, పిల్లలు, జల్లలు అందరూ చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను, నన్ను ఒక్కడిని మిగిల్చి మోడీ నువ్వు తప్పు చేశావు. మోదీ గారు అతను ఒక్కడిని మిగిల్చింది, అతని చేత మరిన్ని తప్పులు చేయించి జాగ్రత్తగా కేసు బిల్డ్ చేసి అంతర్జాతీయ సమాజం ముందు విత్ ఎవిడెన్స్ తోటి ఇదిగో వీడు అలాంటి వాడు అని చెప్పడానికి చేతకాక వదిలేదు. ఒకసారి కిరణ్ రిజిజు ఏం మాట్లాడో చూద్దామండి. देखिए, आज तो जैसे मैंने कहा एक ब्रॉड इंफॉर्मेशन कंसेंसस सारे पॉलिटिकल पार्टीज को एकजुट में कैसे काम करना चाहिए लोकतंत्र में, और विशेष करके संसदीय परंपरा में, पार्लियामेंट्री डेमोक्रेसी में पीपल्स वॉइस होता है पॉलिटिकल पार्टीज और एमपीज। तो इसलिए सबका वॉइस ऐसे समय में एकजुट आना ही मैं मानता हूं कि ये भारत का सक्सेस है। एस्केलेशन के बारे में कुछ कंसर्न्स थे? देखिए, कुछ इंक्वायरीज, कुछ इंफॉर्मेशंस मांगे हैं। रक्षा मंत्री ने कहा है कि ये ऑन गोइंग ऑपरेशन है, इसलिए पूरे एक एक घटना को अलग से ब्रीफिंग या अलग से उसको